గత కొన్ని రోజుల కిందట వేముల గ్రామంలో ప్రవళిక అనే అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. ఆదివారం ప్రజా సంఘాల బాధ్యులు వేముల గ్రామంలోని నిజ నిర్ధారణకై గ్రామంలోని సందర్శన చేయడం జరిగింది. నా పేరు శ్రీదేవి, మీ చైతన్య మహిళా సంఘం మహబూబ్ నగర్ జిల్లా వేముల గ్రామం ముసపేట మండలం చెందినటువంటి అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసి 17వ తేదీన చంపడం జరిగింది. ఈ కేసు విషయమే ఇక్కడికి ప్రజా సంఘాలుగా మేమంతా కూడా నిజ నిర్ధారణగా వచ్చాము. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే అరెస్టు చేసినటువంటి విష్ణువే కాదు, ఇక్కడ ఆ ఒక్క అబ్బాయితోటి అత్యాచారం జరగలేదు, ఇందులో 2-3 పాల్గొన్నారు. అందులో ముఖ్యమైనటువంటి అజయ్ ఇంకా అరుణ్ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా చైతన్య మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అంతేకాకుండా వీళ్ళంతా కూడా నిరుపేదలు కాబట్టి వాళ్ళకి పక్కా ఇల్లు మంజూరు చేయాలి, 3 ఎకరాల భూమిని మంజూరు చేయాలి. వాళ్ళ ఒక బాబు ఉన్నాడు, ఒక 12 సంవత్సరాల బాబు ఉన్నాడు, వాడికి ఉచితంగా విద్య అందించాలని చెప్పి మేము చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అత్యాచారాలకు సంబంధించి కానీ బాల్య వివాహాలకు సంబంధించింది కానీ మిగిలిన మహిళలకు సంబంధించిన ఏ విషయం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందులో ఒకలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక విధంగా అవుతున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూర్తిగా దాన్ని అంటే ఆ బాధితులకి ఎవరైతే చేశారో వాళ్ళని ఇద్దరికి కూడా ఒక కూర్చోబెట్టి మాట్లాడి అంటే ఎలాంటి కేసులు లేకుండా అలాంటి పరిస్థితిని పోలీసులు కల్పిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏం జరిగిందో తెలియదు. అప్పుడు అసలు అక్కడ పోలీసులకు సహజంగానే తెలుస్తుంది ఏంటంటే అక్కడ జరిగింది ఒక వ్యక్తితో కాదు, అక్కడ 2-3 ఉన్నారు అని. దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళైతే చెప్తున్నారో గ్రామంలో ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ముఖ్యంగా అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీసులు ఆ పని చేయకుండా అందులో విష్ణునే ఉన్నాడు ఇంకెవరు లేరు అని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఇంకా వాళ్ళే దాన్ని దాన్ని కంప్లీట్ చేసేస్తున్నారు ఇంకా కేసుని. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ గ్రామంలో ఇక్కడ సామూహిక అత్యాచారం జరిగిన మాట వాస్తవం. అక్కడ ఎవరెవరు చేశారనేది పోలీసులు దాన్ని కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము చైతన్య మహిళా సంఘం మొత్తం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకి ఏదైతే వీళ్ళు ఎస్సీలు కాబట్టి రావాల్సినటువంటి ఏదైనా నష్టపరిహారం అంతా కూడా వాళ్ళకి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. పాపం ఈ అమ్మ అసలు అనారోగ్యాలతో ఉన్నారు, పూర్తిగా తండ్రి వాళ్ళ అమ్మగారు పూర్తిగా అనారోగ్యాలతో ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం.